హలో అండి, నేను మీ శిరీష వనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను ఒక సూపర్ టేస్టీ కర్రీ చేయబోతున్నాను. అదేంటంటే బెండకాయ రొయ్యల పులుసు. టేస్ట్ విషయానికి వస్తే ఘాటుగా, స్పైసీగా, ఇంకా పుల్లగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మళ్ళీ చేసుకొని తింటారు. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా కడాయిలోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కలు ఇంకా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజులో 4 ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే 4 దాకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు, ఇంకా రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ మీరు రోటీతో తీసుకున్నా లేకపోతే రైస్లోకి తీసుకున్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం మసాలాలు ఏమేమి తీసుకోవాలో చూద్దాం. ఒక మిక్సీ జార్లోకి ధనియాలు, 1 స్పూన్ దాకా ధనియాలు, చిన్న అల్లం ముక్క, ఇంకా 3 దాకా వెల్లుల్లిపాయ రెబ్బలు, అలాగే దాల్చిన చెక్క, ఇంకా దీంట్లోకి 3 దాకా ఇలాచీ వేసుకున్నాను. అలాగే 4 దాకా లవంగాలు వేసుకున్నాను. ఇవే కాకుండా కొన్ని గసగసాలు కూడా వేసుకోండి, నేను చూపించడం మర్చిపోయాను. కొన్ని వాటర్ కూడా వేసుకొని కొంచెం కచ్చాపిచ్చగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు ఇలా సాఫ్ట్గా వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేసుకోవాలి. బెండకాయ ముక్కలు అప్పటికప్పుడే కట్ చేసుకొని వేసుకోకుండా ఒక అరగంట ముందు కట్ చేసుకొని ఆరబెట్టుకొని వేసుకోండి. అప్పుడు మీకు జిగురు అనేది రాకుండా ఉంటుంది. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి శుభ్రంగా వాష్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేసినా కామెంట్ చేసినా ఈ వీడియోకి కొంచెం రీచ్ ఎక్కువగా ఉంటుంది. రొయ్యలు వేసుకున్నాక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని ఒకసారి బాగా కలుపుకోండి. రొయ్యల నుండి వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, దాని అంతటినీ కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 2 స్పూన్ల దాకా కారం వేసుకోవాలి. మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం కారం తక్కువ వేసుకోండి, అంటే 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. కారం వేసుకున్న తర్వాత ఈ రొయ్యలకి మంచిగా పట్టేలా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు రసం, నేను ఇక్కడ కోడిగుడ్డు చేసేంత చింతపండు తీసుకొని 1 గంట ముందే నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. ఆ చింతపండు రసాన్ని ఇప్పుడు ఈ రొయ్యలు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలన్నమాట. చింతపండు రసం కూడా ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకోవాలన్నమాట. ఓవరాల్గా ఈ రెసిపీ అంతా కంప్లీట్ అవ్వడానికి 20 మినిట్స్ అయితే టైం పడుతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా పైకి తేలిన తర్వాత మనం చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుంటే రొయ్యలు బెండకాయ పులుసు రెడీ అండి. వేడివేడి రైస్తో తీసుకుంటే చాలా బాగుంటుంది. మీరు రోటీతో తీసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ ట్రై చేసినట్లయితే ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఫనీ ఒకసారి ఇట్రా. టేస్ట్